వ్రతం చేసేస్తే సరిపోతుందా, నోము అయిపోయింది కదా అని వదిలేయకండి. స్వీట్ తినేసాం కదా అంటే వచ్చిన వాళ్ళకు కూడా స్వీట్ పెట్టాం కదా అనుకోకండి. వచ్చిన వాళ్ళ కోసం అలాగే మన ఇంట్లో వాళ్ళ కోసం అయితే వంట చేయాలి కదా, అందుకోసం అయితే వంకాయ, ఆలు టమాటా, తర్వాత పప్పుచారు. అందులోకి స్వీట్ ఉండాలి కదా, దేవుడికి ప్రసాదంగా పెట్టేసిన తర్వాత మేమైతే స్వీట్ని సైడ్న పెట్టేసాము. చాలా చాలా రుచిగా ఉందండి ప్రసాదం అయితే. ఇంకా పులుపు కూడా ఉండాలి కదా, చింతపండు, ఎందుకంటే పప్పు చారులోకి కావాలి, అందుకోసం అయితే చింతపండు రసం తీసేసి పక్కన పెట్టుకుంది. తిను మా మేనత్త మనసు చాలా చాలా మంచిదండి. టైం వస్తే తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళని వీడియో చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు. కాకపోతే తను ఫస్ట్ నుండి చూస్తున్నామండి, ఒకేలా ఉంటుంది, పాజిటివ్గా ఆలోచిస్తుంది. ఒకరిని హర్ట్ చేయాలి అన్న ఆలోచన అయితే తనకు ఉండదు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మాకు ఒక సెకండ్ మదర్ అని చెప్పొచ్చండి. అమ్మ తర్వాత అమ్మలా చూసుకుంది మమ్మల్ని ఇంట్లో అయితే. అందుకోసం అయితే ఈ వీడియోలో చిన్న విషయం అయితే చెప్పాను. సత్యనారాయణ పూజలో అయితే చెప్తూ ఉంటారు కదా, ఒక 10 మందికైనా అన్నం పెట్టాలి అనేసి, దేవుడి ప్రసాదం కూడా పెట్టాలి కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.